ఒకరోజు పార్వతీదేవి మనసులో ఒక సందేహం కలిగింది. ఆమె శివుని వైపు చూసి ఇలా అడుగుతుంది. ప్రభు, ఎందుకు ఎప్పుడు పేదవాళ్ళకి కష్టాలు, సుఖంగా ఉన్న వాళ్ళకే మరింత సుఖమిస్తారు? ఇది న్యాయమేనా మీకు అని అడుగుతుంది. శివుడు చిరునవ్వుతో పార్వతిని చూసి ఇలా అంటాడు. అమ్మ, మాటలతో చెప్పడం కంటే నీవు చూసి తెలుసుకుంటే బాగా అర్థమవుతుంది. రా, మనం భూలోకానికి వెళ్దాం. అలా ఇద్దరూ కలిసి భూలోకానికి బయలుదేరతారు. కొంతసేపటికి పార్వతీదేవికి బాగా ఆకలేస్తుంది. ఆమె శివునితో చెప్తుంది, ప్రభు, నాకు చాలా ఆకలిగా ఉంది, ఏదైనా వండుకుందామా? శివుడు అంటాడు, సరే అమ్మా, వంట చేయాలంటే 3 ఇటుకలు తీసుకురమ్మని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి ఆ 3 ఇటుకలు తెచ్చేందుకు గ్రామంలోకి వెళ్తుంది. పార్వతీదేవి ఇటుకలు తెచ్చే లోపల శివుడు ఒక చెట్టు దగ్గర కూర్చుని తన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. పార్వతీదేవి ముందుగా పెద్ద పెద్ద ధనికుల ఇల్లును చూసింది. అవి బంగారు తలుపులు, అందమైన గోడలు, సంపదతో నిండిపోయి ఉంటాయి ఆ ఇల్లులు. ఇక్కడి నుండి ఒక్క ఇటుక తీసుకున్న ఈ ఇంటి అందం తగ్గిపోతుంది. అందుకని ఇక్కడి నుండి ఒక్క ఇటుక కూడా తీసుకోదామె. ఆమె ముందుకు వెళ్ళింది. అక్కడ చిన్న చిన్న పేద గుడిసెలు కనిపించాయి. చూడటానికి సాధారణంగా ఉన్నాయి. పార్వతీదేవి ఇక్కడి నుండి ఇటుకలు తీసుకువెళ్తుంది వంట చేసుకోవడానికి. పార్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్తుంది. శివుడు ఇలా అడుగుతాడు, అమ్మా, నువ్వెన్నో ధనికులిల్లును చూసావు, అక్కడి నుండి ఒక్క ఇటుక కూడా ఎందుకు తీసుకోలేదు? పేదల గుడిసి నుంచి మాత్రం ఎందుకు తీసుకున్నావు? పార్వతీదేవి ఇలా చెప్తుంది, ప్రభు, ధనికులిల్లు చాలా అందంగా ఉన్నాయి, వాళ్ళు సుఖంగా ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలనిపించలేదు. కానీ పేదవాళ్ళ గుడిసెలు చాలా చిన్నవి, సాధారణంగా ఉన్నాయి. అప్పుడు శివుడు ఇదే కర్మసత్యం అని చూపిస్తాడు పార్వతీదేవికి. ధనికులిల్లు అందంగా కనిపిస్తున్నాయంటే అది వాళ్ళ పూర్వజన్మల మంచి కర్మఫలం. మంచి కర్మ చేసిన వాడు ఎప్పటికీ సుఖాన్ని అనుభవిస్తాడు. కర్మని ఎవ్వరూ తప్పించుకోలేరని అంటాడు.